హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. ఎలక్షన్ కమిషన్ మీద మరొకసారి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు హాట్ టాపికే. భారతదేశం ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్యానికి పునాది ఎలక్షన్ కమిషన్. కానీ కొంతకాలంగా చూసుకుంటే ఎన్నికల కమిషన్ తీసుకునే డెసిషన్స్ కానీ, ఓటర్ల జాబితాలో అక్రమాలు కానీ పెద్ద వివాదానికే దారితీస్తూ ఉన్నాయని మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం చేతుల మీదుగా ఎన్నికల అధికారుల నియామకం, వేల సంఖ్యలో నకిలీ ఓట్లు, ఇది సామూహికంగా ఓట్ల తొలగింపు అంశం. సో ఒక కథనం ఆధారంగా భారత ఎన్నికల సంఘం తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందా అనే పాయింట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. రాహుల్ గాంధీ ఇంకా యోగేంద్ర యాదవ్ కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నారు. వాటికి సమాధానం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రాహుల్ అడిగారా లేకపోతే వేరే పార్టీ అడిగారా అని కాదు, మ్యాటర్ ఏంటనేది ఒకసారి మనం గమనిద్దాం. ఇందులో నిజాల్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది నియామకాల్లో మార్పు. అంటే చిక్కు ఎక్కడొస్తుంది? ఫస్ట్ సమస్య ఎక్కడ మొదలైందంటే 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈసీ నియామక బిల్లు. అంతకుముందు ఏమైందంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారం ఎన్నికల అధికారుల ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తి CJI ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కొత్త రూల్ తీసుకొచ్చారో ఈ చట్టం ప్రకారం CJI స్థానంలో ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు. ప్రభుత్వమే అతను తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అంటే 3 సభ్యుల కమిటీలో 2 ప్రభుత్వానికి చెందిన వాళ్లే ఉంటారనమాట. కాబట్టి ఇక ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఇంకొకటి ఓట్ చోరీ ఆరోపణలు. బెంగళూరు కేసు గురించి కూడా చూద్దాం. బెంగళూరులో మహదేవ్పుర నియోజకవర్గంలో జరిగిన అక్రమాలని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ఒకసారి బయటపెట్టడం జరిగింది. పూచీకత్తు లేని రకరకాల ఆన్సర్స్తో బయటపడ్డ ఇక్కడ విషయం ఏంటంటే ఒక్కసారి చూస్తే 11,965 నకిలీ ఓట్లు, 40,009 నకిలీ చిరునామాలు అని ఒకే అడ్రస్ నుంచి వందల సంఖ్యలో ఓటర్ల నమోదు అనేది జరిగింది. అంతకంటే విచిత్రం ఏంటంటే 90 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కొత్త ఓటర్ల కోసం వాడే ఫామ్ 6ని యూజ్ చేసుకోవడం అనేది ఇక్కడ పెద్ద పాయింట్. మరి ఇలాంటి అక్రమాల వల్లే కదా బీజేపీ అక్కడ గెలిచింది అని విపక్షాలు వాదన చేస్తున్నాయి. మరి వాదనలో నిజమెంత? హర్యానా, బీహార్ ఈ 2 ఏరియాస్లో సామూహికంగా ఓట్ల తొలగింపు జరిగింది. కేవలం కర్ణాటక మాత్రమే కాదు, హర్యానా ఎన్నికల్లో కూడా ప్రతి 8 ఓట్లలో 1 నకిలీది అని ఆరోపణలు అయితే వచ్చాయి. సరే, బీహార్ విషయానికి వద్దాం. యోగేంద్ర యాదవ్ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. అవి ఇప్పుడు సెన్సేషన్ అయ్యాయి. అందరూ మాట్లాడుతున్న ఒకే ఒక పాయింట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకి ముందు లక్షలాది మంది ఓటర్లని తొలగించేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల ఓట్లు తగ్గిపోయాయి. సో ఇందులో ఎక్కువగా దళితులు, ముస్లింలు ఇంకా బలహీన వర్గాల వాళ్ళు ఓటర్లని లక్ష్యంగా చేసుకున్నారు అనే ఆరోపణలే ఉన్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే ఓట్లను చేర్చడం కంటే కూడా తొలగించడానికి ECI ప్రాధాన్యత ఇచ్చింది అని వాళ్ళు అంటున్నారు. సో నెక్స్ట్ పాయింట్, డిజిటల్ ట్యాంపరింగ్, OTP బజార్. దీని వెనుకున్న రహస్యం ఏంటి? అన్నిటికంటే భయంకరమైన విషయం కర్ణాటక SIT దర్యాప్తులో బయటపడింది. మోడస్ ఆపరాండి. ఎన్నికల సంఘం వెబ్సైట్ NVSPలో లొసుగులు యూజ్ చేసుకుని ఓటర్ల పేర్లని డిలీట్ చేశారని తేలింది ఇక్కడ. దీనికోసం పశ్చిమ బెంగాల్లో OTP బజార్, అంతేకాదు అమెరికాకు చెందిన ఇంకొకటి SMS యాక్టివేట్, ఇలాంటి వెబ్సైట్ల ద్వారా నకిలీ మొబైల్ నంబర్లు, OTPలు వాళ్ళు కొనుగోలు చేశారు అని ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి మరీ రాజకీయ ప్రత్యర్థుల ఓట్లని తొలగించే ప్రయత్నం చేశారు అని ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వైఖరి ఏంటి అంటే ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా కూడా ఎన్నికల సంఘం స్పందిస్తున్న తీరు ఖచ్చితంగా విమర్శలకే దారితీస్తోంది. ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వివరణ అడిగితే అఫిడవిట్ దాఖలు చేయండి అని ప్రతిపక్షాలకు చెప్తోంది. అంతేకాని తన వెబ్సైట్ భద్రత గురించి లేదా అక్రమాల గురించి చెప్పాను కదా అటు ఇటు కానీ సమాధానాలని ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సో ఒక దేశం గర్వించదగ్గ వ్యవస్థ మీద ఇలా అనుమానాలు ఇవన్నీ కంప్లీట్ కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఓటర్ల లిస్టులో పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎన్నికల రిజల్ట్ మీద ప్రజలకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? పోతుంది కదా. ఎలక్షన్ కమిషన్ వెంటనే సంస్కరణలు చేపట్టి తన విశ్వసనీయతని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు?
ఎలక్షన్ ప్రాసెస్ అనేది నిజంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుందా, లేకపోతే ఈ డిజిటల్ యుగంలో కొంచెం మార్పు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షం వహిస్తేనే నిజమైన సమాధానాలు, కరెక్ట్ ప్రజాపాలన వస్తుంది అనేది 100% నిజం. పుస్తకాలు చదవండి, కొటేషన్స్ చదవండి. కాదు అని మీరు అంటారా? అది కూడా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.